బ్రాండ్స్ ఎలా ఉంటాయంటే సో మనల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో ట్రస్టింగ్ ప్రమోటర్స్, ఈవెన్ యూట్యూబర్స్ ఈజ్ ఆల్సో ప్రమోటర్స్. ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇండియాలో అన్నిట్లో కింగ్ అనేవాడు లేడు. ప్రాపర్ రీసెర్చ్ చేయండి, ప్రాపర్ పర్సన్స్ని దగ్గరే సజెషన్ తీసుకోండి. కానీ అరే 10 ప్రోడక్ట్లు కొంటే అరే 8 చెత్తగా ఉన్నాయి 2 మాత్రమే కొనండి అని చెప్పి దమ్మున్నా మీరు నన్ను నమ్మాలని లేదు, మీరు ఎవరైనా నమ్మాలి. గైస్ ఈ వీడియోని మాత్రం జనరల్గా ఏదో తమ్నేల్ మీద చూసాం కదా 2026లో ఈ మిస్టేక్ చేయకండి అని చెప్పగానే ఏదో ఒక ర్యాండమ్ యూట్యూబర్ కదా అని ఓపెన్ చేసి మీరు చూస్తుంటే ఈ వీడియో మీకు ఇంపాక్ట్ఫుల్గా అనిపించింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో చూసే ముందు మీరు నాకంటే చిన్నవాళ్ళు అనుకోండి, మీ ఇంట్లో మీ ఓన్ బ్రదర్, మీ బిగ్ బ్రదర్ మాట్లాడుతున్నట్టు ఫీల్ అవ్వండి. లేదు మీరు నాకంటే పెద్దవాళ్ళు అనుకోండి, తమ్ముళ్ళలాగా ఫీల్ అవ్వండి. బట్ ఎప్పుడైతే మీరు ఓన్ చేసుకుంటారో నన్ను, అప్పుడు మాత్రం నేను చెప్పే ఈ వర్డ్స్ అని మీకు అర్థమవుతాయి. అదర్వైజ్ వేరే తిరిగి అర్థమవుతుంది. సో దట్ నేను అనేది ఏంటంటే 100% నన్ను ఓన్ చేసుకోండి, మీ ఇంట్లో వాడు మాట్లాడుతున్నట్టుగా తీసుకోండి. బేసిక్గా 2026లో మోస్ట్లీ ఎనీ మార్కెట్ 26 కాదు ఎప్పుడైనా సరే మనం ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేయాలంటే బ్రాండ్స్ ఎలా ఉంటాయంటే ఇక 2026లోనే బెస్ట్ టెక్ ఇది. ఇంకా దీన్ని మిస్ అయిపోతే మీరు ఇంకా ఏదో మిస్ అయిపోతారనే ఫీల్ ఎవ్రీ టైం మనకి తీసుకొస్తూనే ఉంటారనమాట వాళ్ళు. సో మనల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో మనం పడిపోయి చాలా మిస్టేక్స్ చేస్తాం. అందులో కొన్ని మిస్టేక్స్, టాప్ 10 మిస్టేక్స్ మనం పర్చేస్ చేసే ముందు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు చెప్తాను. నేను ఇందులో కొన్ని చేసిన వాడినే, అందుకనే చెప్తున్నాను. నేను ఇప్పుడు కొన్ని సార్ట్ అవుట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడైతే నేను అన్ని మిస్టేక్స్ చేయట్లేదు, బట్ ఒకప్పుడు చేసేవాడిని. ఇప్పుడు నేను చెప్పాక మీరు ఇందులో ఏదైనా మిస్టేక్ చేస్తుంటే సార్ట్ అవుట్ చేసుకోండి. ఇది మీకు చాలా అంటే చాలా వెల్త్, అంటే ఐ మీన్ మీకు మెంటల్గా మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది, మీ ఫైనాన్షియల్గా మిమ్మల్ని కాపాడుతుంది. సో వెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మనకి నీడ్ వర్సెస్ వాంట్. అవసరమా మనకు కావాలా, రెండిట్లో ఏది అనేది మనం గుర్తుపెట్టుకోండి. బ్రాండ్స్ ఎలా తయారు చేస్తాయంటే మనకి మన వాంట్స్నే నీడ్ లాగా ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. యాక్చువల్గా అది మనకి నీడ్ కాదు, మనకి అవసరం కాదు, కానీ అది లేకపోతే మనం ఉండలేమన్నట్టుగా క్రియేట్ చేస్తుంది. ఒక్కటేంటంటే టు బీ హానెస్ట్, ఎనీ ప్రొడక్ట్ పర్చేస్ మీకు మీరు హానెస్ట్గా ఉండండి. అంటే మీరు ఒక డార్క్ రూమ్లో ఉంటారా, మీరు ఒంటరిగా కూర్చొని మీరు ప్రశాంతంగా కూర్చొని అసలు మనకిది అవసరమా లేదా కావాలి, ఆడుకుంది వీడుకుంది, వాడు అది వాడుతున్నాడు వీడు అది వాడుతున్నాడు అని చెప్పేసి కావాలనుకుంటున్నామా, మనకి అది అవసరం అనేది ఫిక్స్ అవ్వాలి. మస్ట్ అండ్ షుడ్గా నీడా వాంట ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వాలి. అనవసరంగా ఆ వాంట్ని నీడని మీరు ఫీల్ అయితే మాత్రం ఇదే మీ టాప్ 10 మిస్టేక్ అనమాట. 10th మిస్టేక్ కదా, ఆ మిస్టేక్ మీరు చెయ్యొద్దు. అండ్ 9th మిస్టేక్ విషయానికి వస్తే మాత్రం సిమిలర్, నీడ్ వర్సెస్ వాంట్ ఎలానో బెస్ట్ వర్సెస్ రైట్. ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ కొనాలి, లెట్స్ సే సపోజ్ ల్యాప్టాప్ తీసుకుందాం. ల్యాప్టాప్ తీసుకుంటే మనం ఇప్పుడు నేనేం చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి. బేసిక్గా వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నప్పుడు నేను మొబైల్లో క్లిక్ చేస్తుంటాను, 4K వీడియోస్ ఎడిట్ చేస్తుంటాను, బేసిక్ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్. లేదంటే నార్మల్గా కోడింగ్ కోసమే అనుకోండి. ఓవర్లోడెడ్ స్పెక్స్కి వెళ్ళిపోతాం. అంటే 8K క్యాపబుల్ ఉన్న ఎడిటింగ్ క్యాపబిలిటీ ఉన్న ల్యాప్టాప్ కావాలని వెళ్ళిపోవడం, అంటే బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ టెక్, బెస్ట్ జీపీ ఉన్న ల్యాప్టాప్కి వెళ్ళిపోవడం. ఏదో టీవీలో చూస్తే మాత్రం యాక్చువల్గా నేను యూజ్ చేసేదేమో బెడ్రూమ్లో డార్క్ కండిషన్లో మోస్ట్లీ, లేదంటే ఇండోర్ లైట్ కండిషన్లో చూస్తాను. బట్ నాకు మాత్రం బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ టెక్ ఓల్డ్ టీవీయో లేకపోతే మినీ ఎల్ఈడి టీవీయో విత్ 1000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ కావాలి అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీకు ఏది రైట్? ఇప్పుడు నేను టీవీ ఎగ్జాంపుల్ చెప్పాను, లో లైట్ కండిషన్లో చూస్తారు, ఎప్పుడు ఇండోర్ లైటింగ్ ఉంటుంది, బయట నుంచి ఏం లైట్ రాదు, హెవీ లైట్స్ ఉండవు. అప్పుడు మీకు ఎందుకు 1000 నిట్స్ మీరు పర్చేస్ చేసినా. నేను చేశాను ఈ మిస్టేక్, వెరీ రీసెంట్లీ చేశాను. బట్ నాకు అది మిస్టేక్ ఎందుకైందో కూడా నేను మీకు క్లారిటీ ఇవ్వాలి. యాక్చువల్గా నేను వెరీ రీసెంట్లీ సోనీ బ్రావియా 3 Mark 2 టీవీ తీసుకున్నాను. నాకు రివ్యూ పర్పస్ కూడా పనికొస్తుందని తీసుకున్నాను. సో నేను పెట్టింది ఫుల్ డార్క్ కండిషన్లో, మీకు అది ఇష్యూ కాదు, ఫుల్ డార్క్ పిచ్ డార్క్ రూమ్లో పెట్టాను నేను, ఓన్లీ టీవీ వాచింగ్ రూమ్లో. బ్రైట్నెస్ తగ్గించుకొని సినిమా మోడ్లో పెట్టుకొని చూస్తున్నాను. సో రైట్ ప్రోడక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ది బెస్ట్ ప్రోడక్ట్ ఆల్వేస్ మీకు బెస్ట్ అవ్వదు. మీ ఇంట్లో సినారియోలోకి అది రైట్గా సూట్ అవుతేనే అది బెస్ట్ అవుతుందన్నమాట. ఎప్పుడైనా సరే రైట్ ప్రోడక్ట్కి బెస్ట్ ప్రోడక్ట్కి తేడా తెలిస్తే, ఒకటి డబ్బులు సేవ్ అవుతాయి, 2 ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఎవ్రీ టైం బెస్ట్ టెక్ని మీరు తెచ్చుకోవాలని చూడకండి. వెదర్ ఇట్ ఈ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ ప్రోడక్ట్ కంపల్సరీ రైట్ ప్రోడక్ట్ మాత్రమే చూస్ చేసుకోండి. అండ్ థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఇప్పుడు చెప్పిన దానికి రిలేటెడ్గా ఉంటుంది, బట్ దానికి విరుద్ధంగా అనిపించవచ్చు.
అనిపించవచ్చు మీకు, బట్ అగైన్ చెప్తున్నాను, ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తుంటామంటే ఒక మొబైల్ ఫోను ఒక టీవీ ఏదో కొంటుంటాం. జస్ట్ ఇప్పుడు మనం అప్ ఫ్రంట్ కాస్ట్ మనం ఎంత పెడుతున్నాం, 42,000 ఒక 50,000 రూపాయలు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొంటున్నప్పుడు, వెదర్ ఇట్ ఈస్ ఏ ల్యాప్టాప్, 50,000 పెడుతున్నప్పుడు 52,000 రూపాయల్లో మీకు ఒక మంచి ప్రోడక్ట్ వస్తుంది. రియల్గా నేను చెప్పేది ఏంటంటే దట్ 2,000 అనేది మీకు 20-30% మీకు డిఫరెన్సెస్ తీసుకొస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ స్మార్ట్ టీవీ కానీ ల్యాప్టాప్ అయితే లైక్ పర్ఫార్మెన్స్లో కానీ బిల్డ్ క్వాలిటీలో కానీ ఒక 20% డిఫరెన్స్ జస్ట్ 50,000 టికెట్ ప్రైస్కి వచ్చిన మీకు 2,000లో డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఇస్తున్నప్పుడు దెన్ యూ కెన్ ఆ 2,000 స్పెండ్ చేయొచ్చు. అట్లని ఆ 2,000కి ఇంకో 2,000, ఆ 2,000కి ఇంకో 2,000 అట్లా పెంచుకుంటూ పోతే 60-70 లక్షల రూపాయలు కూడా అవుతుంది. అలాగా నేను అనేది మీరు ఒక ఫైనెస్ట్ బడ్జెట్ అనుకున్నప్పుడు 2,000 రూపాయలు యాడ్ చేసుకుంటే 20 ఆర్ అబోవ్ మీకు పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా పర్చేస్ చెయ్యొచ్చు. బట్ అది అప్పుడు మీరు ఆలోచించుకోవాలి. అట్లని మీరు 50,000 దానికి 20,000 ఉంటే కొంటానంటే మాత్రం అది నేను సజెస్ట్ చేయను, జస్ట్ 1 or 2,000లో మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి 7th మిస్టేక్, ట్రస్టింగ్ ప్రమోటర్స్ అంటే నాట్ ఓన్లీ ఆఫ్లైన్ స్టోర్లోకి వెళ్ళిపోతే శాంసంగ్ బ్రాండ్ వాల్యూ వేసుకొని డ్రెస్ వేసుకున్న ప్రమోటరో, ఎల్జీ బ్రాండ్ వాల్యూ వేసుకున్న ప్రమోటరో కాదు, ఈవెన్ యూట్యూబర్స్ ఈజ్ ఆల్సో ప్రమోటర్స్. ఎస్, 100% యూట్యూబర్స్ కూడా ప్రమోటర్సే. లైక్ ఇప్పుడు ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ పంపిస్తుంది, ఆ ప్రోడక్ట్ గురించి వీడియో చేయమంటుంది, అది ఆ యూట్యూబర్ హానెస్ట్గా ఉండి గుడ్ అండ్ బ్యాడ్ రెండు చెప్తే వెల్ అండ్ గుడ్, హీఈస్ ఎ గుడ్ ప్రమోటర్. అగైన్ హీఈస్ ఎ ప్రమోటర్, బట్ గుడ్ ప్రమోటర్. లేదా ఆ బ్రాండ్ ఓన్లీ హైలైట్సే చెప్పు, నెగిటివ్స్ హైడ్ చేయన్నా మీరు పప్పులో కాలేసినట్టే. లేదు, నెగిటివ్స్ అసలు ఏం లేవు అని చెప్పేసి మసిబూసి మారేడుకాయ చేసినా సరే మీరు పప్పులో కాలేసినట్టే. సో ఆల్వేస్ ఎప్పుడు మీరు ప్రమోటర్ని 100% జడ్జ్ చేయండి స్పెసిఫిక్గా. అది ఆన్లైన్లో అయినా సరే, ఆఫ్లైన్లో అయినా సరే. ఆఫ్లైన్లో అయితే మీకు వెరీ ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ రిలయన్స్ డిజిటల్లో ఒక క్రోమానో ఏడుకో వెళ్ళామనుకోండి, ఎంప్లాయీస్ అందరూ ఒక డ్రెస్ వేసుకుంటారు, మీరు అబ్జర్వ్ చేయండి, ప్రమోటర్స్ డిఫరెంట్ డ్రెస్ వేసుకుంటారు. సో నేను ఎక్కడ ప్రమోటర్స్ని తప్పట్ను, వాళ్ళ జాబ్ ఏంటి, అక్కడ సేల్స్ బాయ్స్ కానీ ప్రమోటర్స్ కానీ వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ జాబే ప్రొడక్ట్ సేల్ చేయడం. ఓకేనా? ఎస్పెషల్గా ఎంప్లాయీస్కి ఏదైతే కంపెనీలో లైక్ ఏదైతే స్టోర్లో ఎంప్లాయీస్కి టార్గెట్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇఫ్ దే సెల్ మోర్ మేబీ వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావచ్చేమో, బట్ ప్రమోటర్స్కి టార్గెట్ ఉంటుంది. వాళ్ళు మంత్ ఎండ్ లోపల ఇన్ని ప్రోడక్ట్లు సేల్ చేయాలి. లైక్ ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలలో అంటే బ్యాంకులలో ఇన్సూరెన్స్ సేల్ చేయడం కానీ, లేకపోతే ఎఫ్డీలు బుక్ చేయించడం కానీ, ఇవన్నీ కూడా బ్యాంక్ ఎంప్లాయీస్కి ఎట్లయితే ఒక టార్గెట్ పెట్టి మంత్ ఎండ్కి వస్తే వాళ్ళకి పిసికేస్తారో, అట్లానే ప్రమోటర్స్ కూడా టార్గెట్స్ ఉంటాయి. ఆఫ్లైన్ స్టోర్స్లో బీ కేర్ఫుల్. మీరు స్టోర్ ఎంప్లాయ్తో మాట్లాడుతున్నారా, ప్రమోటర్తో మాట్లాడితే ఆ ప్రమోటర్ స్ట్రైట్ అవే ఎల్జీ ప్రమోటర్ అనుకోండి, ఎల్జీ సెక్షన్ మీకు తీసుకెళ్ళిపోతా, దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అంటాడు. ఆ ఎల్జీలోనే 4 బెస్ట్ మోడల్స్ చూపిస్తారు. ఆ 4 మీరు ఏదో ఒకటి చూస్ చేసుకుంటారు. బట్ వెన్ కంపేర్ టు దట్ ఎల్జీ వర్సెస్ సామ్సంగ్ ఆర్ ఎనీ అదర్ ప్రొడక్ట్, దెన్ ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ మీరు కేవలం చూస్ చేసుకునే ఆ బకెట్ సైజే చిన్నగా ఉందనుకోండి, ఉన్న బకెట్లో యూజ్ చేసుకుంటారు. లేదు బ్రాడ్గానే ఉండి అందులో బెస్ట్ యూజ్ చేసుకుంటే ఎప్పుడైనా సరే మీకు ఇది వస్తుంది. కంపల్సరీ ప్రమోటర్ని గుర్తించండి, ప్రమోటర్ని జడ్జ్ చేయండి. ఆల్వేస్ ప్రమోటర్ అనే వాళ్ళు మీ ఫ్రెండ్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అక్కడ ఉంది ఎందుకంటే ప్రొడక్ట్ సేల్ చేయడం కోసం. ఏదో మీ ఫ్రెండ్ చెప్తే ఓన్ చేసుకొని ఫ్రెండ్ చెప్పాడంటే బాగుంది అన్నట్టుగా ఎవ్రీ ప్రమోటర్ మీ ఫ్రెండ్ అయితే కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. డోంట్ బిలీవ్ ఎనీ ప్రమోటర్స్ని బిలీవ్ చేశారంటే దెబ్బతింటారు. స్టడీ చేయండి, అందరూ రాంగ్ ఉండరు, స్టడీ చేయండి, మంచి ప్రమోటర్ అనుకోండి, దెన్ యూ కెన్ టేక్ డెసిషన్. అండ్ 6th మిస్టేక్ ఏంటంటే చాలామంది రీసెర్చ్ చేయరు. బేసిక్గా రీసెర్చ్ చేసేటప్పుడే ఈ ప్రమోటర్స్ దగ్గర మిస్టేక్ చేస్తుంటారు. రీసెర్చ్ చేయని వాళ్ళైతే ఇంకా ప్రమోటర్స్ దగ్గర 100% మిస్టేక్ చేసేస్తారు, లేదంటే 100% రాంగ్ ప్రోడక్ట్ తీసుకుంటారు. ఆల్వేస్ రీసెర్చ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రోడక్ట్ కొనుక్కునే ముందైనా రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ అంటే ఇప్పుడు నవ్వేడేస్ ఏమైపోయింది, లేజీ రీసెర్చ్. అంటే ఇట్లా స్క్రోల్ చేస్తుంటాం, ఒక 30 seconds 40 seconds ఒక షార్ట్ వీడియో వస్తుంది ప్రోడక్ట్ గురించి. చాలా లెట్స్ ఇప్పుడు మాదే ఈజీగర్ ఉంది, మేమేం చేస్తాం ఈజీగర్లో మహా అంటే 1,000 రూపీస్, 1,500 రూపీస్, 2,000 రూపీస్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ చేస్తాం. ఆ ప్రోడక్ట్ బాగాలేదనుకోండి, అప్పుడప్పుడు కొన్ని చెయ్యం కూడా మేమైతే కొంచెం హానెస్ట్గా ఉంటాం. బట్ 30,000, 40,000, 50,000 ప్రోడక్ట్ని మీరు ఒక జస్ట్ 30 seconds రీల్ చూసేసి మీరు ఒక లేజీ రీసెర్చ్ చేసి మీరు ప్రోడక్ట్ పర్చేజ్ చేశారంటే మాత్రం పప్పులో కాలేస్తారు. 100% జెన్యూన్ రివ్యూస్ ఎక్కడైతే ఉంటాయో యూట్యూబ్లో కానివ్వండి, ఏదర్ మీరు చాట్ జీపీటీ, జెమినీ అని అడిగినా సరే, అన్ని యూట్యూబ్ వీడియోస్, అన్ని రెడిట్ లాంటివి అన్నిటిని సమ్మరైజ్ చేసి మీకు అక్కడ రివ్యూ పడేస్తుంది. అది ఎక్కడి నుంచి బేస్ చేసుకొని వేసిందో కూడా కింద మీకు చూపిస్తుంది. సో అండ్ సో రివ్యూ, సో అండ్ సో ఆర్టికల్, సో అండ్ సో థింగ్.
ఎవ్రీథింగ్ చూపించి సమ్మరైజ్ చేస్తుంది. ఆ తర్వాతకి మీరంటే ఎవరినో ఒకరిని ట్రస్ట్ చేస్తారు కదా. తెలుగులో ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళు అనుకోండి, ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు ల్యాప్టాప్ కొనాలంటే ఒకరిని ట్రస్ట్ చేస్తారు, మొబైల్ కొనాలంటే ఒకరిని ట్రస్ట్ చేస్తారు. ఎందుకంటే అన్నిట్లో కింగ్ అనేవాడు లేడు. ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇండియాలో అన్నిట్లో కింగ్ అనేవాడు లేడు. ల్యాప్టాప్కి ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉంటాడు, టీవీకి ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉంటారు, సౌండ్ బార్ అనగానే ఒక పర్సన్ గుర్తొస్తాడు, మొబైల్ అనగానే ఒక పర్సన్ గుర్తొస్తారు. ఎందుకంటే వాళ్ళు అందులో మాత్రమే ప్రాపర్ ఇదనమాట. అంటే లైక్ ఇప్పుడు మనకి ఎలా చెప్పాలి, ఒక మంచి టీవీ కొనాలి, మనం వెళ్ళి డాక్టర్ని అడిగితే సజెషన్ ఇస్తాడా? డాక్టర్ ఏం చేస్తాడు, ప్రాపర్గా నీకు హెల్త్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెడిసిన్ వేస్తాడు, కానీ అందరికీ అది ఒకే మెడిసిన్ ఇచ్చేయలేడు కదా. సో అలానే డాక్టర్ పనులు ఎంత ఇదో రివ్యూవర్ పనులు అది. అండ్ రివ్యూవర్స్లో డాక్టర్స్లో ఎలా అయితే మనకి స్పెషలైజేషన్ లైక్ కిడ్నీ అని, లేకపోతే లివర్ అని, లేకపోతే అదని ఇదని, లైక్ ఇక్కడ కూడా స్పెషలైజేషన్ ఉంటుంది. అండ్ మోర్ ఎవర్ ఎంత స్పెషలైజేషన్ ఉండి 100% ఒక్కడే ల్యాప్టాప్స్ రివ్యూ చేస్తున్నా వాడు జెన్యూనా కాదా అనేది కూడా ఇంపార్టెంట్. రీసెర్చ్ చేసే ముందు మీరు ఏది బిలీవ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. బట్ ప్రాపర్ రీసెర్చ్ చేయండి, ప్రాపర్ పర్సన్స్ని దగ్గరే సజెషన్ తీసుకోండి, కానీ బ్లైండ్గా సజెషన్ తీసుకుంటే మీరు ఇబ్బంది పడతారు. సో రీసెర్చ్ అయిపోయింది, ప్రొడక్ట్ ఫిక్స్ అయిపోయారు. అండ్ చాలామంది ఏం చేస్తామంటే, ఇప్పుడు ఒక ఫోన్ ఉంది, ఈ ఫోన్ రెండర్ అనేది మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్లోకి వెళ్ళి ఇమేజ్ చూస్తే చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది. బట్ ఆ ఫోన్ చేతిలోకి రాగానే ఈ ఎడ్జెస్ అనేది షార్ప్గా ఉన్నాయి, పట్టుకుంటే ఫీల్ లేదు. పట్టుకోవాలంటే ఎక్కువసేపు పట్టుకొని వాడాలంటే హ్యాండ్ పెయిన్ వస్తుంది. లైక్ మొబైల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. లైక్ టీవీ ఉంది, టీవీ అనేది ఇప్పుడు మేము బీరోల్ చూపిస్తాం ఎవ్రీ టైం, నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. నేను చూసి నా కంటితో చూసింది ఏనాడు మీకు నా టీవీ రివ్యూలు నేను చూపించలేదు, నాకు అసలు పాసిబులే అవ్వలేదు. నేను ఒకటి చెప్తుంటే అక్కడ ఒకటి కనిపిస్తుంది, ఎందుకంటే నా కంటితో చూసింది నేను చెప్తున్నాను. నేను అందుకని ఎప్పుడు డిస్క్లైమర్ చెప్తుంటాను, మీ కళ్ళకు కొంచెం అటు ఇటు కనిపించవచ్చు, బట్ రియల్ టైం మాత్రం నా మాటలు నమ్మండి అని చెప్పేసి. అట్లా ఎవ్రీ టైం జరుగుతుంటుంది. సో దట్ నేనేమంటానంటే, ఎనీ ప్రొడక్ట్ ఫీల్ ఆఫ్లైన్ స్టోర్స్, లాట్ ఆఫ్ ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి, రిలయన్స్, క్రోమా, వాట్ నాట్, విజయ్ సేల్స్, వాట్ ఎవర్ ఇట్ మే, మీ నియర్ బై ఏది ఉంటే అక్కడికి, టీవీ అయితే టీవీ, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, మొబైల్ అయితే మొబైల్, వెళ్ళండి, ఫిజికల్గా ఫీల్ అవ్వండి. డిస్ప్లే చూడండి, మేము చెప్తాం, మా మీద ట్రస్ట్ ఉండొచ్చు, బట్ స్టిల్ ప్రొడక్ట్ని ఫీల్ అవ్వండి. ఏదైనా ఫీల్ అనేది ఆ ప్రీమియం ఫీల్ మీకు కొన్నాక రాలేదనుకోండి, ఏం చేస్తాం మనం, అంత ఈజీ కాదు నవ్వేడేస్ రిటర్న్ అనేది. రీప్లేస్మెంట్ మేబీ పాసిబుల్ అవ్వచ్చు, బట్ రీప్లేస్మెంట్ అంటే వేరే ప్రోడక్ట్ రాదు కదా, సేమ్ ప్రోడక్ట్ తీసుకుంటారు, దెన్ ఎండ్ ఆఫ్ ది డే నో యూస్ కదా. కంపల్సరీ ఇన్ హ్యాండ్ ఫీల్ అవ్వండి. ఆఫ్లైన్ స్టోర్స్లో మొబైల్ అయినా ఏదైనా సరే, అది కాస్త మీకు ఎక్స్ట్రా అంటే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు మీరు, ఫుల్ సాటిస్ఫైడ్, ఇంక ఇది తీసుకోవాల్సిందే. అలాంటి ఫీల్ వచ్చినప్పుడు తీసుకుంటే దాన్ని మీరు ప్రాపర్గా యూజ్ చేస్తారు, లేదంటే యూజ్ చేయరు. ఇది ఒక హ్యాక్ ట్రై చేయండి. ఎవ్రీ ప్రోడక్ట్ని ఆఫ్లైన్లో ఫీల్ అవ్వండి, బట్ ఆఫ్లైన్లో ఫీల్ అయ్యేటప్పుడే వస్తుంటారు మన ప్రమోటర్స్, అక్కడే కొనాలని రూల్ లేదు. మీకు ఆఫ్లైన్లో తక్కువ వచ్చిందా, ఎస్ యూ కెన్ బై ఇట్ ఆఫ్లైన్. లేదు ఆన్లైన్లో తక్కువ వస్తుంది అనుకోండి, ఫీల్ అవ్వండి. వాళ్ళు ఏమి కొనకపోతే గల్లా పట్టుకొని ఎందుకు కొనట్లేదు ఆడిపోతున్నాను అనరు, ఇట్స్ యువర్ విష్. నేను ఇప్పుడు చాలాసార్లు షాపింగ్ మాల్కి అంటే ఆఫ్లైన్ స్టోర్కి వెళ్తాను, రాగానే ఎమ్మటే ప్రమోటర్స్ అండ్ అక్కడ ఎంప్లాయీస్ వెనక వచ్చేస్తారు, వాళ్ళకి జెన్యూన్గా చెప్పేస్తాను, బ్రో నేను కొనడానికి రాలేదు, జస్ట్ అట్లా ఎంజాయ్ చేయడానికి చూసిపోవడానికి వచ్చానని చెప్తాను. వాళ్ళు నవ్వుకొని ఒక చిన్న నవ్వేసి ఎటోలా వెళ్ళిపోతారు, అంటే మా టైం వేస్ట్ చేయలేదు, భలే చెప్పాడు వీడు. చాలామంది ఇదే చేస్తారు, వచ్చిపోతుంటారు, బట్ వీడు జెన్యూన్గా చెప్పాడు కదా అని ఒక ఫీలింగ్ ఏమో వాళ్ళు అవుతుంటారు. సో ఎవరు మిమ్మల్ని గల్లా పట్టుకుని కొనమని అడగరు, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కోండి, ఎక్కడ ఆఫర్ బాగుంటే ఆడ కొనుక్కోండి. నాట్ ఓన్లీ ఆన్లైన్ అని చెప్పట్లేదు నేను, ఎక్కడైనా సరే. నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ది ఫోర్త్ మిస్టేక్, నో కాస్ట్ ఈఎంఐ. అసలు ఫినాన్స్ అనేది చాలామందికి ఫినాన్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు, మోస్ట్ ఆఫ్ దెమ్కి లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నా దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయి అనుకోండి, ₹1,00,000 పెట్టి మొబైల్ కొనేస్తాం, జీరో అయిపోతాం. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. ఇంకోటి ఏమైందంటే, ₹1,00,000 కూడా ఉండవు వాడి దగ్గర, 10,000 ఉంటాయి, బట్ దట్ నో కాస్ట్ ఈఎంఐ అనేది టెంప్ట్ చేస్తూ ఉంటుంది ఎవ్రీ టైం. నో కాస్ట్ ఈఎంఐ అంటే ఏముంది, ఇప్పుడు నో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేస్తారు, అరే ఈఎంఐ ఏం పడదట. సో 10,000 మన దగ్గర ఈ రోజునే, నెక్స్ట్ మంత్ ఒక 10,000, అట్లా 10,000 కంటూ 10 monthsకి ఐఫోన్ కొనేసుకుందాం అని ఫిక్స్ అయిపోతారు. అసలు యాక్చువల్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, నో కాస్ట్ ఈఎంఐ అనేది నో కాస్ట్ ఈఎంఐ కానే కాదంటే 100% మీరు అంత డబ్బులే కట్టట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఎస్ అఫ్ కోర్స్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్, ఇప్పుడు ₹1,00,000 ప్రొడక్ట్ ఉంది, దానికి లెట్స్ సే ఒక 5,000 మీకు, లేదా ఒక 10,000 మీకు ఇంట్రెస్ట్ పడ్డది అనుకోండి. 10,000 ఇంట్రెస్ట్ పడితే ఆ 10,000 అనేది ఇనీషియల్గా వాళ్ళు డిడక్ట్ చేస్తారు. అంటే ఆ ఫ్లిప్కార్ట్, అమెజాన్ వాళ్ళు పర్చేస్ చేసేటప్పుడు మీ అకౌంట్లోంచి, మీ క్రెడిట్ కార్డులోంచి 90,000 డెబిట్ చేస్తారు. గాట్ ఇట్. అక్కడితోటి వాళ్ళు చేతులు తులిపేసుకుంటారు. అఫ్ కోర్స్ నేను ఒక విషయం అయితే చెప్పగలను, ఆ 10,000 అనేది మీకు సేవ్ అయింది. నో కాస్ట్ ఈఎంఐ అంటే అసలు పూర్తి ట్రాపింగ్ కాదు, ఆ 10,000 మీకు సేవ్ అయింది. బట్ ఆన్ దట్ ఇంట్రెస్ట్
18% జిఎస్టీ మనం పే చేయాలి, అండ్ సింగిల్ టైం ఈఎంఐ కన్వర్షన్ ఫీజు ఒకటి ఉంటుంది, అది మనం పే చేయాలి. ఈ రెండు మన మీద పడతాయి. మరి మనం ఈఎంఐ పెట్టినా దాని మీద జిఎస్టీ మనం కట్టాలి. ఈఎంఐ పెట్టుకొని ఏదైతే జిఎస్టీ కడతామో దాంతో కంపేర్ చేస్తే తక్కువే. బట్ స్టిల్ అగైన్ ఇది 100% జీరో నో కాస్ట్ ఈఎంఐ కాదు. అంటే ఒక్క రూపాయి కూడా మీరు ఎక్కువ పెడుతున్నట్లు కాదు, ఖచ్చితంగా పెడుతున్నారు. 18% జిఎస్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఏదైతే ఫీజు ఉంటుందో వన్ టైం సెటిల్మెంట్ ఫీజు, వాటికి కంపల్సరీ డబ్బులు పే చేయాలి. ఎప్పుడు నో కాస్ట్ ఈఎంఐ అనగానే బ్లైండ్గా నో కాస్ట్ ఈఎంఐ అనుకోకండి. ఈఎంఐ కంటే కాస్త బెటర్ వన్ అంతే, నాట్ ప్రాపర్లీ 100% ఫ్రీ అయితే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ రియాలిటీ అనేది తెలుసుకోరు చాలామంది. అరే మనకి అది అవసరమా, మన దగ్గర ఎంత డబ్బు ఉంది, ఆ డబ్బు మొత్తం మనం ఇవాళ ఖరాబ్ చేస్తే రేపు ఎమర్జెన్సీ వచ్చినా రేపు ఏదన్నా అయినా అసలు మనీకి వాల్యూ ఇవ్వడం అనేది లేదు. ఆడికి చూపించామా ఈడికి చూపించామా. ఫైనాన్షియల్ రియాలిటీ అనేది మీరు మూడో వాడి దగ్గర ఓపెన్ అయినా పర్లేదు, కానీ మీ దగ్గర మీరు ఫైనాన్షియల్ రియాలిటీని అట్లీస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఎప్పుడైతే అండర్స్టాండ్ చేసుకుంటారో దెన్ మీరు రైట్ డెసిషన్ తీసుకుంటారు. ఈ ఈఎంఐ ట్రాప్లు కానీ ఈ ట్రాప్లు కానీ వీటి మధ్యలో పడరు కాబట్టి మీరు డబ్బులు అనేది సేవ్ చేసుకుంటారు. ఖచ్చితంగా నో కాస్ట్ ఈఎంఐని చూసి మీరు టెంప్ట్ అవ్వద్దు. ఇంకోటి వచ్చేసి మనకి అన్నీ కొంటుంటాం, అయిపోయింది, రివ్యూ చూసాం, కొన్నాం, నో కాస్ట్ ఈఎంఐయో లేకపోతే ఏదో ఒకటి పెట్టేసి కొనేసినాం, డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెట్టే కొనేసాం. ఒక ప్రోడక్ట్ కొంటాము, మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ చాలామంది 10% కూడా ఆ ప్రోడక్ట్ని యూటిలైజ్ చేయరు. కొనే ముందు సూపర్ రీసెర్చ్ ఉంటుంది, సూపర్ రివ్యూస్ ఇస్తారు, టాప్ నాచ్ చేస్తారు. 10% కూడా దాన్ని ప్రాపర్గా యూజ్ చేయరు. ఒక పూర్ యూసేజ్ అని చెప్పొచ్చు. అసలు ఒక మొబైల్ కొన్నాము, లేకపోతే ఒక టీవీ కొన్నాము, లేకపోతే ఒక ల్యాప్టాప్ కొన్నాము, అందులో అసలు అది ఎంత క్యాపబుల్, దాంట్లో ఏమేమి చేయొచ్చు అనేది కూడా తెలుసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రోడక్ట్ కొన్నారంటే 1 గంట 2 గంటలు 3 గంటలు టైం పోయినా పర్లేదు. ఇప్పుడు నేను లెట్సే సామ్సంగ్ టీవీ కొన్నాము. సామ్సంగ్ టీవీలో చాలా ఫీచర్స్ ఉంటాయి, చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి. వెరీ రీసెంట్లీ నేను ఒక తమ్మునేల్ చూడండి, ఈ వీడియో ఉంటుంది. ఆ వీడియో చూశాక మీకు ఆ ఫీల్ వస్తుంది. మీలో చాలామంది సామ్సంగ్ టీవీ వాడే వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి, అరే ఇన్ని ఫీచర్స్ ఉంటాయి సామ్సంగ్ టీవీలో, ఇన్ని మిస్ అయ్యా మనం అనే ఫీలింగ్ మీకు ఎండ్ ఆఫ్ ది డే వస్తుంది. సో దట్ ఎనీ ప్రోడక్ట్ మీరు కొన్నప్పుడు దాన్ని 100% ఆప్టిమైజ్డ్గా యూజ్ చేయండి. అంటే దాన్ని ఫుల్ పొటెన్షియల్లో యూజ్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ కొన్నామా, హైప్ అయిపోయిందా, 1 డే 2 డేస్ హైప్లో కాస్త ఇమీడియట్ కొనగానే సోషల్ మీడియా ఓపెన్ చేసేసి స్క్రోల్ చేసామా, టీవీ కొనగానే 2 మూవీస్ చూసేసామా, ల్యాప్టాప్ కొనగానే కాస్త అటు ఇటు షో ఆఫ్ చేసామా, అలా కాకుండా ప్రోడక్ట్ని ఆప్టిమైజ్డ్గా అండ్ ప్రాపర్గా యూజ్ చేయాలంటే టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ ఉంటాయి, అండ్ సెట్టింగ్స్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ యూట్యూబ్లో మనం కాకపోయినా చాలామంది యూట్యూబర్స్ చేస్తున్నారు. అవి చూసినప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని 100% ప్రాపర్గా యూజ్ చేస్తారు, అదర్వైజ్ మీరు యూజ్ చేయరు. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక మిస్టేక్ నెంబర్ 2 వచ్చేసి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమ్ అంటారు కదా. సింపుల్గా ఏంటంటే యాక్చువల్గా ఒక కొత్త ఫోన్ ఉంది. ఇప్పుడు నేను ఈ ఫోన్ వాడుతున్నాను, బట్ కొత్త ఫోన్ ఒకటి లాంచ్ అయింది. కొత్త ఫోన్ లాంచ్ అవ్వగానే ఏదో అయిపోయింది, కొనేసేయాలి, నేను ఏదో మిస్ అయిపోతున్నాను. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఏదో అయిపోతుంది, ఇంకా నా వల్ల కావట్లేదు. అన్వాంటెడ్గా మీరు ఈ ఫోములో పడిపోయి మీ ఫోను పాతది కాలేదండి, కొత్త ఫోన్ లాంచ్ అయిందంటే మీరు నిన్నటిదాకా వాడిన ఫోను ఈరోజు కొత్త ఫోన్ లాంచ్ అవ్వగానే ఇవాళ ఇది ఓల్డ్ ఫోన్ అయిపోయిందా, అలా అవ్వదు. మీకు అది పని చేస్తుందా లేదా, మీకు కావాల్సిన నీడ్స్ అన్ని ఇది ఫుల్ఫిల్ చేస్తుందా లేదా చూడాలి. కానీ ఆ ఫోమోలో పడిపోయి ఎవ్రీ కొత్త ప్రోడక్ట్ రాగానే ఆ ఫోన్ ఓల్డ్ అయిపోయింది మార్చేయాలి, ఎవ్రీ ఇయర్ అప్డేట్ అయ్యేది మీరు మానుకోండి. ఇదే మెయిన్ థింగ్ వచ్చేసి నెంబర్ 1 మిస్టేక్ ఇక్కడ అందరు చేసేది ఇదే. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొడక్ట్ని ఎంజాయ్ చేయరు, దే విల్ ఎంజాయ్ పర్చేసింగ్. ఎస్, ఇది హార్ష్ ట్రూత్. నేను చాలా వరకు మిస్టేక్ చేశాను. నేను ఎవ్రీ టైం ఏం చేస్తాం, నేనే కాదు చాలామంది చూశాను. నేను ఒక ప్రొడక్ట్ని కొన్నాక దాన్ని యూటిలైజ్ చేస్తామా లేదా, ఇందాక నేను చెప్పినట్టు టిప్స్ ట్రిక్స్ చూడడం, దాన్ని 100% ఆప్టిమైజ్డ్గా కూడా ఒక ప్రొడక్ట్ని ఎంజాయ్ చేయ, ఉన్న ప్రొడక్ట్ని డస్ట్ క్లీన్ చేసుకొని పూర్తిగా వాడుకోవాలనేది ఉండదు. ఎవ్రీ టైం న్యూ పర్చేస్. మనకి ఎప్పుడైనా సరే కొత్త పర్చేస్ చేసేటప్పుడు ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది మన బ్రెయిన్లో, మనం దానికి అలవాటు పడిపోయాం. ఎవ్రీ టైం కొత్త దానికి న్యూనెస్కి అలవాటు పడి కొత్తది కొనే పర్చేసెస్ని ఎంజాయ్ చేస్తున్నాం ఓవర్ ది ప్రొడక్ట్స్. నేను చెప్పేది ఏంటంటే ప్రొడక్ట్ని ఎంజాయ్ చేయండి. ఆ ప్రోడక్ట్ మీకు ఎంజాయ్మెంట్ ఇవ్వని రోజున, అది అవుట్డేటెడ్ అయిపోయి అసలు పని జరగని రోజున కొత్త ప్రోడక్ట్కి వెళ్ళండి. ఆ ప్రోడక్ట్ని కొనే క్రమంలో ఒక 10 రోజులు రివ్యూ చూడడం, ఆడికి వెళ్ళడం, ఫీల్ అవ్వడం, కొనడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఇంకో సెగ్మెంట్లో ఇప్పుడు టీవీ కొన్నాం, నెక్స్ట్ సౌండ్ బార్, నెక్స్ట్ ఇంకోటి ఆ పర్చేసింగ్ని ఎంజాయ్ చేయడం అనేది ఆపేయండి పాసిబుల్ అయితే. అది చాలా కష్టం, నాకైతే చాలా కష్టం, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. బట్ మీరు ఎంజాయ్ చేయండి. నాకేంటంటే నేను రివ్యూవర్ కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను, తర్వాత అమ్మేసుకుంటున్నాను, నా కస్టమర్స్ కట్టేటట్టు నడిచిపోతుంది. మీ ఇంట్లోకి అలా చేశారనుకోండి ఫైనాన్షియల్ డెఫిసిట్లోకి వెళ్ళిపోతారు, ఫ్యామిలీ రోడ్డు పడాల్సి ఉంటుంది. సో కాస్త ఈ పర్చేస్ని ఎంజాయ్ చేయడం అనేది ఆపేయండి ఎవ్రీడే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, నేను చాలామంది చూశాను, ఒక షూ ఉంటుంది, ఆ షూ ఇవాళ వేసుకుని వెళ్తాడు, రేపు పొద్దున్నే ఆఫీస్లో వాళ్ళు చూసారే మళ్ళీ కొత్త షూనా బాగుంది కదా అంటాడు. వాడిదేం పోయింది మాటే, మళ్ళీ ఆ మాట కోసం వాడికి ఆ ఫీల్ వచ్చింది, వాడికి ఎంజాయ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇంకో పేర్ ఆఫ్ షూ,
ఇంకో పేర్ ఆఫ్ షూ. ఇంట్లో చూస్తే ఇన్ని షూస్ ఉంటాయి. దేనికంటే ఆ షూ ఆయనకి ఇష్టమై కొంటున్నాడంటే అందరు ఇష్టమై కొంటారు, ఇష్టమై కొనే వాళ్ళు ఉండొచ్చు. బట్ ఆ షూ ఎందుకు కొంటున్నాడంటే వాళ్ళతో పొగుడుతున్నాడు. వాడు పొగిడేది మనకి డోపమైన్ రిలీజ్ చేస్తుంది. వాటితో పొగిడించుకోవడం కోసం మన ఫ్యామిలీని మనం రిస్క్లో పెడతాం. సో అలాంటి పనులు చేయకండి. పర్చేస్ని ఎంజాయ్ చేయడం అయితే మానేసేయండి. సో ఇది టాప్ 10 మిస్టేక్స్ చాలామంది చేసేది. ఇంకో మిస్టేక్ అయితే ఉంది, అదేంటంటే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం. మీకు టెక్లో ఆల్మోస్ట్ ఆల్ ఒక మొబైల్ నేను ఒప్పుకుంటాను, నేను చేయట్లేదు. మొబైల్లో చాలామంది చేస్తున్నారు. మొబైల్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అదర్ అప్లియన్సెస్ లైక్ టీవీస్ తీసుకోండి, సౌండ్ బార్స్ తీసుకోండి, ల్యాప్టాప్స్ తీసుకోండి, అండ్ TWS బార్స్ తీసుకోండి, వాచెస్, ప్రింటర్స్, వాట్ నాట్, సౌండ్ బార్స్, ఎవ్రీథింగ్. అండ్ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఇవన్నీ అప్లయన్సెస్, ఎయిర్ ఫ్రైయర్స్, ఇవన్నీ అయితే దండిగా ప్రతి ఒక్క దాంట్లో అన్నింటిని తెప్పించి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి అరే 10 ప్రోడక్ట్లు కొంటే అరే 8 చెత్తగా ఉన్నాయి, 2 మాత్రమే కొనండి అని చెప్పే దమ్మున్న ఛానల్ అని చెప్తాను నేను. మరి నా గురించి ఓవర్గా హైప్ ఇచ్చుకోను నేను, బట్ అదైతే నిజం, గుర్తుపెట్టుకోండి. నేనైతే బరాబర్గా చెప్తాను. మీరు నన్నే నమ్మాలని లేదు, మీరు ఎవరినైనా నమ్మండి. బట్ మన వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అట్లీస్ట్ ప్రోడక్ట్ మీద. ఆ తర్వాతకి మీరు నమ్మే వాళ్ళ వీడియో చూసి మీరు కొనుక్కోవచ్చు. నన్నే నమ్మి కొనుక్కుంటే మీ ఇష్టం. సో దట్ ఎవ్రీ టైమ్ ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకునే 2026లో టెక్ పర్చేస్ చేయండి. ఎస్పెషల్గా వెరీ సూన్ గ్రేట్ ఇండియన్ సేల్ వస్తుంది, అంటే గ్రేట్ ఫ్రీడమ్ సేల్ వస్తుంది. ఆ తర్వాత బిగ్ బిలియన్ డే సేల్ వస్తుంది. ఈ సేల్స్ అనేవి మనని చాలా ఇబ్బంది పెడతాయి. డబ్బులకి విలువ ఇవ్వండి. డబ్బుకు విలువిస్తే మన లైఫ్ సాఫీగా ఉంటుంది. డబ్బుకు విలువ ఇవ్వకుండా విచ్చలవిడితనం పెరిగిపోతే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతాం. కాస్త చూసి పర్చేస్ చేసుకోండి. వీడియో నచ్చింది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయొచ్చు, చిన్న పెద్ద ఎవరైనా సరే, మీ ఫ్యామిలీ ఎవరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు వీడు నాకు ఎందుకు షేర్ చేశాడని అయితే 100% అనుకోరు. సో దట్ ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేస్తే చాలామందికి ఏదో ఒక మిస్టేక్ చేస్తున్న వాళ్ళు రీకాల్ చేసుకుంటే అరే ఇది మనం చేసేది మిస్టేకా ఆలోచించాక వాళ్ళకి మిస్టేక్ అనిపించింది అనుకోండి, దట్స్ ఇట్, చాలు. ఒక్క దాంట్లో అనిపించిన ఒక్కరు మారిన మనకి హ్యాపీనెస్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.